హిందీ చిత్ర పరిశ్రమలో చాలా మంది స్క్రిప్టుల్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి రాస్తున్నారని, వారు తమ నేటివిటీకి, సంస్కృతికి దగ్గరగా ఉండే కథల్ని రాయడం లేదని విశ్లేషించారు. ఇక వందల కోట్ల బడ్జెట్లు వెచ్చిస్తున్న, అగ్ర హీరోలు నటిస్తున్న బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఆశించిన విజయాల్ని అందుకోలేక చతికిల పడుతున్నాయి? పరిమిత బడ్జెట్ తో సినిమాలు తీసి సౌత్ లో వందల కోట్లు ఎలా కొల్లగొడుతున్నారు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేశాడు ట్రేడ్ అనలిస్ట్, విమర్శకుడు సుమిత్ ఖాడెల్. హిందీ చిత్రసీమలో చాలా మంది స్క్రిప్టుల్ని ఇంగ్లీష్ సినిమాలు చూసి రాస్తున్నారని, వారు తమ నేటివిటీకి, సంస్కృతికి దగ్గరగా ఉండే కథల్ని రాయడం లేదని విశ్లేషించారు. లోఖా, మిరాయి, హనుమాన్, కాంతారా, మిన్నల్, మురళి వంటి చిత్రాలను పరిశీలిస్తే పరిమిత బడ్జెట్ లో అందమైన కథల్ని తెరకెక్కించడానికి సాంకేతిక బడ్జెట్ ని నిజాయితీగా కేటాయించేవారని, తెలివిగా ఖర్చు చేస్తున్నారని విశ్లేషించారు. ఇక హిందీ చిత్రసీమలో అలా కాకుండా వందల కోట్ల బడ్జెట్లను కేటాయిస్తే దానిలోంచి హీరోకి, దర్శకుడికి 60% బడ్జెట్ వెళ్ళిపోతుందని, క్వాలిటీ ప్రొడక్ట్స్ కోసం పెట్టుబడి పెట్టడం లేదని, దాని కారణంగా విజువల్స్ రాజీ పడి తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తున్నాయని అతడైతే విమర్శించారు. ఇక మంచి కథను చెప్పడం పైన హిందీ ఫిల్మ్ మేకర్స్ దృష్టి సారించడం లేదని కూడా విశ్లేషించారు. ఇక భారీ బడ్జెట్లు నిర్మాతలు కేటాయిస్తున్నా కానీ దానిని అవసరమైన చోట ఖర్చు చేయడం లేదని కూడా అతడు విశ్లేషించాడు. సమకాలీన బాలీవుడ్ రచయితలు సంస్కృతి, సంప్రదాయం, హృదయాన్ని తాకే అద్భుతమైన కథలను ఎంచుకోవడం లేదు. పాశ్చాత్య సినిమాల నుంచి కాపీ కొట్టిన కథల్ని ఎంపిక చేసుకుంటున్నారని విమర్శించారు. సెట్లలో ఇంగ్లీష్ మాట్లాడే మనుషులు నేటివిటీ సినిమాలను తీయలేరని కూడా విశ్లేషించాడు. పెద్ద పెద్ద పట్టణాల నుంచి వచ్చే వారి కంటే చిన్న సిటీల నుంచి వచ్చే రచయితలకు వెయిటేజీ పెంచితే వారి కథలు రియాలిటీకి, నేటివిటీకి చేరువుగా ఉంటాయని కూడా సూచించారు. ఇక బాలీవుడ్ సినిమాల్లో మంచి కథ లేకపోవడానికి, ఆత్మ లేకపోవడానికి కారణాలు ఏమిటన్న దానిపై అనలిస్ట్ సమిత్ విశ్లేషణ అందరి దృష్టిని అయితే ఆకర్షిస్తోంది.